హాయ్ అండి. ఇవాల్టి బ్రేక్‌ఫాస్ట్‌కి నేను రవ్వ దోసలకి పిండి అయితే కలిపేశాను. దీనికి మెజర్‌మెంట్ వచ్చేసి 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి, కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసి కలిపేశాను. మనం దోసలు వేసుకునే ముందు సాల్ట్, సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి కలిపేసి దోసలైతే వేస్తున్నాను. ఇది నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ వాడుతున్నానండి. రవ్వ దోస కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో 2 స్పూన్స్ ఆయిల్ అయితే చుట్టూతా వేసుకోవాలి. దోస ఎర్రగా కాలాక మనం ఇంకోవైపు టర్న్ చేసుకోవచ్చు. సో ఈ మెజర్మెంట్స్తో మనం రవ్వ దోసలు వేసుకుంటే దోసలైతే పర్ఫెక్ట్గా వస్తాయి, పెనానికి అంటుకోకుండా. సో ఇప్పుడు ఒక పక్కన కాలింది కాబట్టి నేను ఇంకో పక్కకైతే దీన్ని టర్న్ చేసుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి శుక్రవారం అండి. సో ప్రతి శుక్రవారం మా పాపకి స్విమ్మింగ్ క్లాస్ అయితే ఉంటుందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక తనని స్విమ్మింగ్ క్లాస్కి అయితే తీసుకువెళ్ళాలి. సో ఈ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. రవ్వ దోశలకి అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పిండి కలుపుకుంటే దోశ మనకి పెనానికి అంటుకోకుండా చక్కగా వస్తుందన్నమాట. సో ఈ దోశలు అయితే తినేసి నెక్స్ట్ స్విమ్మింగ్ క్లాస్కి అయితే బయలుదేరాము. మా ఇంటి నుంచి స్విమ్మింగ్ క్లాస్ ఒక 15 నిమిషాల డ్రైవ్ అండి. ప్రతి వారం కూడా ఒక అరగంట పాటు స్విమ్మింగ్ క్లాస్ అయితే ఉంటుంది. మా పాపకు వచ్చేసి శుక్రవారం అనమాట క్లాస్. మాకు ఒక వారం రోజుల నుంచి బాగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇవాళ కూడా బాగా వర్షంగానే ఉంది. బట్ క్లాస్ మిస్ అవ్వకూడదని మేమైతే బయలుదేరాము. ఇదేనండి స్విమ్మింగ్ క్లాస్. ప్రతి లేన్కి కూడా ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారనమాట. మనకి చాలా లెవెల్స్ ఉంటాయి. ఆ విధంగా అయితే వాళ్ళు టీచ్ చేస్తారు. ఇవన్నీ కూడా చేంజింగ్ రూమ్స్. స్విమ్మింగ్కి వెళ్ళే ముందు అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఒక టేబుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ చేంజింగ్ రూమ్లో ఇవి వచ్చేసి వాష్రూమ్స్. ఇవి హెయిర్ డ్రైయర్స్ అనమాట. పిల్లలు హెయిర్ తడిచిపోతుంది కదా, డ్రై చేసుకోవడానికి హెయిర్ డ్రైయర్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి మినీ డ్రైయర్స్ అనమాట. బట్టలు తడిచిపోతాయి కాబట్టి అవి డ్రై చేసుకోవడానికి. ఇప్పుడు చేంజింగ్ రూమ్ లోపల చూడండి, ఇలా ఒక చిన్న టేబుల్ అయితే ఉంటుందన్నమాట. పిల్లలకి స్విమ్మింగ్కి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేయాలి. ఎందుకంటే స్విమ్మింగ్ వాటర్లో క్లోరిన్ యాడ్ చేస్తారు కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ. మా పాప అయితే స్విమ్మింగ్కి రెడీ అయిపోయింది. సో స్విమ్మింగ్ చేశాక కంపల్సరీ పిల్లలు షవర్ చేయాలన్నమాట. బాడీ వాష్ ఉంటుంది అక్కడే. ఎందుకంటే క్లోరిన్ యాడ్ చేసిన వాటర్ కాబట్టి మనం షవర్ అయితే కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు తడిచిన బట్టలన్నీ కూడా ఇలా డ్రైయర్లో వేసి మనం ఒక 10 సెకండ్లు అలా లిడ్ క్లోజ్ చేస్తే మనకి ఎండలో ఆరబెట్టినట్టే బట్టలన్నీ కూడా చక్కగా ఆరిపోతాయి. ఎందుకంటే తడి బట్టలు మనం బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళలేం కాబట్టి ఇలా డ్రై చేసుకోవడానికైతే ఇక్కడ డ్రైయర్స్ ఉంటాయి. సో బట్టలు డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి బ్యాగ్లో వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పేరెంట్స్ కూర్చోవడానికి సీట్స్ అన్నమాట. ఇప్పుడు మా పాప హెయిర్ అయితే డ్రై చేస్తున్నాను. ఇక్కడ ప్రైజ్ ఆఫ్ ద వీక్ అని పిల్లలకి చిన్న చిన్న కాంప్లిమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి స్టిక్కర్స్ కానీ, టాటూస్ కానీ, లేకపోతే కీ చైన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు క్లాస్కి ఇంట్రెస్టింగ్గా రావడం కోసం అలాంటివన్నీ కూడా పెడతారనమాట. ఇంకా క్లాస్ అయిపోయింది. మేమైతే ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.